హలో అండి, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని అనుకుంటున్నాను. ఈ వీడియో థర్స్డే ఇంకా ఫ్రైడే కలిపి ఫుల్ డే లాగ్ ఉంటుంది, చూసేయండి. ఆ రోజు మా అమ్మ వాళ్ళు షాపింగ్కి వెళ్ళారు. థర్స్డే కొన్ని చీరలు తెచ్చుకున్నారనమాట. చీరలు చాలా బాగున్నాయి. నాకు షాపింగ్కి వెళ్ళడం అది చాలా చిరాకు. అసలు నేను వెళ్ళలేను, అంత ఇంట్రెస్టింగ్గా కూడా చెక్ చేయను అనమాట. నాకు ఫస్ట్ ఏది కనిపిస్తే అది కొనేస్తాను, మళ్ళీ ఇంటికి వచ్చి రిగ్రెట్ ఫీల్ అయిపోతుంటాను అనమాట. ఇంకా చూసి కొనాల్సింది అనేసి. అందుకే షాపింగ్ నేను పెద్ద ఇంట్రెస్టింగ్గా చూడను, ఆన్లైన్లోనే ఎక్కువ కొనేస్తూ ఉంటాను. మా అమ్మ అయితే ఫ్రీక్వెంట్గా షాపింగ్ చేస్తూనే ఉంటుంది, చీరలు కొనిద్ది. మా అమ్మ కూడా అంతే, గంటలు గంటలు ఏమీ షాపింగ్ చేయదు, క్విక్గానే చేసేసిద్ది. అయినా సరే చాలా మంచిగా సెలెక్ట్ చేసుకునిద్ది, తక్కువ కాస్ట్లోనే. మళ్ళీ అది కూడా ఎక్కువ కాస్ట్ కూడా ఏం పెట్టదు. మా అమ్మకి చీరల క్వాలిటీ అవన్నీ బాగా తెలుసు అనమాట. బీరువా నిండా చీరలు ఉంటాయి, అయినా మళ్ళీ మళ్ళీ కొంటానే ఉండిద్ది. ఇంకా కొన్ని మా అక్కకి, అదే అక్కడున్న అక్కకి, ఇంకా మా పెద్దమ్మకి అలా పంపిస్తూ ఉంటుంది అనమాట. ఎప్పుడు మా అమ్మే కొంటూ ఉంటుంది. ఇప్పుడు కూడా కొన్ని చీరలు తెచ్చుకుంది, ఒక 6 ఏమో తెచ్చుకుంది చీరలు. ప్రతిదీ బాగుందనమాట, చాలా క్వాలిటీ కూడా ఉంది చీర మొత్తము. అంటే ఒక్కొక్క చీర 200, 300 ఈ రేంజ్లోనే కొంటుంది మా అమ్మ, ఎక్కువ కాస్ట్లీగా ఏం కొనదు. మీకు చూపిస్తా ఏమేమి చీరలు తీసుకుందో అని, చూసేయండి. ఇప్పుడు నా చేతిలో ఉంది ఈ చీర. అయితే కొంచెం గ్రాండ్ లుక్ అనమాట, కానీ సిల్క్, అది పట్టులా కనిపిస్తుంది కానీ పట్టు కాదు, సిల్క్ అనమాట. చాలా మెత్తగా స్మూత్గా ఉంది. ఇదేమో 500 పడిందంట. ఇది ఒక్కటే మా అమ్మ ఇప్పుడు కొన్న వాటిల్లో కాస్ట్లీ. అది చాలా చూడడానికి చాలా బాగుందనమాట. చిన్న చిన్న బుటాస్ వచ్చి, పైట చెంగేమో కొంచెం పెద్ద బుటాస్ వచ్చింది. ఇంకా చీర కలర్ అంతా అది నావీ బ్లూ ఇంకా కొంచెం గ్రీన్ మిక్స్ అయితే ఎలా వస్తుందో ఆ కలర్లో ఉంది. ఇదేమో బ్లౌజ్ అనమాట, బ్లౌజ్కి వచ్చిన పీస్. అది కూడా బ్లౌజ్ పీస్ కూడా నాకు చాలా నచ్చింది, కాంట్రాస్ట్ కలర్లో. ఇది ఇంకో చీర అనమాట. ఇది కూడా గ్రీన్ బ్లౌజ్ సాదాగా వచ్చింది. ఇంకా చీర అంతా కొంచెం వైట్ కలర్లో గ్రీన్వి ఫ్లవర్స్ వచ్చినట్టు, కొంచెం ఎల్లోవి కొంచెం ఫ్లవర్స్ వచ్చినట్టు అలా వచ్చింది. పైట చెంగేమో ఇట్లా కొన్ని ఏనుగులతో అట్లా డిజైన్ చేశారనమాట, చాలా బాగుంది అది కూడా. ఇది ఇంకో చీర, దీని కలరు నాకు చాలా నచ్చింది. నాకు ఎందుకో ఎప్పుడు షాపులకి వెళ్ళినా ఇలాంటి కలర్లు బాగా అట్రాక్ట్ చేస్తాయి నన్ను. కొంచెం అంటే మెరూన్ కలరు ఇంకా సాఫ్రాన్ కలర్ ఇలాంటివి నాకు బాగా నచ్చుతాయి అనమాట. ఇది కూడా కొంచెం అలాగే ఉంది. సో ఈ కలర్ చీర నాకు చాలా నచ్చింది. చాలా స్మూత్గా కూడా ఉన్నాయి అనమాట అన్ని చీరలు. చూడండి, ఇదే అనమాట చీర అంతా ఇట్లా వచ్చింది. ఇంకా పైట చెంగు కామను, ఇంకా బ్లౌజ్ పీస్ కూడా, ప్రతి చీరకి బ్లౌజ్ పీస్ కూడా వచ్చింది. ఇంకా ఇవి 2 చీరలు సేమ్ అనమాట, ఒకే క్వాలిటీవి, అంటే సేమ్ టైపు, కలర్స్ వేరనమాట. నాకు కొంచెం ఇంత పింక్ అంత కలర్గా నచ్చదనమాట, మరీ బ్రైట్గా అనిపించింది. కానీ మా అమ్మకి సెట్ అయిపోయింది, ఎందుకంటే ఆమె కొంచెం కలర్ కాబట్టి ఆమెకు సెట్ అవుతాయి. కొంచెం కలర్ తక్కువ ఉన్న వాళ్ళకి ఇంత బ్రైట్వి అంత బాగోవేమో అనిపిస్తుంది. ఇది కూడా సేమ్ ఇంకా అదేలాగా చీర అనమాట. ఆ బ్లౌజ్ పీస్ ఏమో గ్రీన్, దీంట్లో ముందు దాంట్లో పింక్ కలర్ బ్లౌజ్ పీస్ అనమాట. సో ఇట్లా వచ్చినాయి ఈ చీరలు, చాలా బాగున్నాయి కదా. అండ్ స్మూత్గా కూడా ఉంటుంది క్లాత్. ఎన్నిసార్లు చెప్తున్నానో కదా స్మూత్గా ఉందని. నాకు అలాంటి చీరలు ఎక్కువ నచ్చుతాయి అనమాట, అందుకే అన్నిసార్లు చెప్తున్నాను. క్లాత్ చూడండి, ఇలా మీకు చూపిస్తున్నా అర్థమవుతుంది అనేసి. అలా వచ్చినాయి చీరలు, చాలా బాగున్నాయి, నాకైతే చాలా నచ్చినాయి. మా అమ్మ చీరలు అట్లాంటివి చాలా యూనిక్గానే తీసుకునిద్ది అనమాట, అందరికీ కామన్గా ఉండేలాగా అట్లా కాకుండా. ఆమె సెలెక్షన్ కొంచెం బాగుంటుంది. మా ఇంట్లో అందరి సెలెక్షన్ అంటే మా అమ్మది, మా వారిది, మా చెల్లి సెలెక్షన్ చాలా బాగుంటాయి. నాకే అసలు సెలెక్ట్ చేయడం రాదు. అదే పండిత పుత్ర పరమసుంట అంటారు కదా, ఆ టైప్ అనమాట నేను. వాళ్ళందరూ ఎంత బాగా చేస్తారో సెలెక్షన్స్, ఇంకా కలర్ కాంబినేషన్స్ అవన్నీ నాకు అస్సలు రాదు. షాప్కి వెళ్తే ఫస్ట్ ఏది నచ్చితే అది తెచ్చేసుకుంటాను అంతే, ఎక్కువసేపు షాపింగ్ చేయడం ఇష్టం లేక. అవి తెచ్చుకున్న తర్వాత కూడా అంత నాకు సెట్ అవ్వవు అని అనిపిస్తుంది. అందుకే ఎప్పుడు మా వారిని అడుగుతూ ఉంటానన్నమాట, నువ్వు తీసుకోవచ్చు కదా అనేసి. నాకు అమ్మాయిల షాపింగ్ నాకేం తెలుస్తుంది, నాకు తెలియదు అని. అబ్బాయిలు అయితే బాగా సెలెక్ట్ చేస్తారు మా వారు, అమ్మాయిలు కూడా చేస్తారు కానీ డౌట్గా చేస్తారనమాట. అందుకే నేను కూడా మా అమ్మనే ఎక్కువ అడుగుతూ ఉంటాను, నువ్వు వెళ్ళినప్పుడే నాకు తీసుకోమా అనేసి. అట్లా కొన్ని ఎక్కువ మా అమ్మ మా చెల్లె నాకు తీసుకుంటూ ఉంటారు డ్రెస్సెస్.
ఇంక ఇవేమో కొన్ని బ్లౌజ్ పీసెస్ అనమాట. ఇవి కాటన్వి, ఇట్లా చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చినట్టు అలా డిజైన్ వచ్చిందనమాట. ఇవి ఏ చీరకైనా సెట్ అయ్యేలాగా తీసుకుంటా, అంటే సెట్ అయ్యేలా కుట్టించుకోవచ్చు అనమాట. మనం ఏ చీర వేసుకున్నా ఇట్లాంటి బ్లౌజ్ ఒకటి రెండో మూడో పెట్టుకుంటే దేనికైనా సెట్ చేసేసుకోవచ్చు. మామూలుగా మనము బ్లౌజెస్ ఎక్కువ వాడతాము, చీరలేమో కొంచెం తక్కువ వాడుతుంటాం అనమాట. అందువల్ల బ్లౌజెస్ని ఎప్పుడు ఉతికేస్తూ ఉండడం వల్ల కొంచెం పాడైపోతాయి. చీరలు మాత్రం అట్లాగే కొత్తగా ఉంటాయి, బ్లౌజెస్ మాత్రం పాడైపోతాయి కదా. అలాంటప్పుడు ఈ బ్లౌజ్ పీసెస్ చాలా సెట్ అయిపోతాయి అనమాట కుట్టించుకుంటే. అందుకని తెచ్చింది. అవి మొత్తం మా పెద్దమ్మ కోసమనే తెచ్చింది అనమాట. అందులో ఒక్కటి మాత్రమే బ్లౌజ్ పీస్ మా అమ్మ తీసుకుంది, ఎందుకంటే మా అమ్మకి ఆల్రెడీ ఉన్నాయి, మా పెద్దమ్మకి కావాలి అనిందనేసి కొనిందనమాట మిగిలినవి. ఇవేమో ఇంకా అదే పెట్టికోట్లు అనమాట చీరలకి. ఎప్పుడు మా పెద్దమ్మ అక్కయ్య వాళ్ళందరూ ఇక్కడ ఒంగోలులోనే తీసుకోమంటారనమాట. ఇంక తీసుకున్న తర్వాత ఇట్లా ఎవరన్నా మా ఇంటికి వచ్చినప్పుడు ఊరు నుంచి వాళ్ళకి ఇచ్చి పంపిస్తూ ఉంటుంది, మా పెద్దమ్మకి ఇచ్చేయమని. ఇట్లా కొన్ని తీసుకునిందనమాట. ఫస్ట్ చూపించాను బ్లాక్ కలర్, అవేమో కుచ్చులు వచ్చినట్టు అట్లా వస్తుంది. మా పెద్దమ్మ ఎక్కువ అలాంటివి వాడిద్ది అనమాట, అవి మా పెద్దమ్మకి. ఇంకా ఇవేమో కొంచెం వీటికి కుచ్చులేం రాదనమాట, సాదాగా ఉండిద్ది ఇక్కడ నడుము దగ్గర కట్టుకునే దగ్గర. సో ఇట్లాంటివి మా అమ్మ వాడిద్ది అనమాట. మా అక్కకు కూడా అలాంటివే. ఇవి అందరికీ అనేసి, వాళ్ళ ముగ్గురికి అనేసి తీసుకునింది, వాళ్ళు షేర్ చేసుకుంటారనమాట. ఎప్పుడు అట్లాగే బల్క్గా తీసుకునేసి ఒకసారిగా షేర్ చేసుకుంటారు. ఎవరికి ఏ కలర్ కావాలో, ఎవరికి ఏ కలర్ లేదు అని చూసుకొని సెలెక్ట్ చేసేసుకుంటారు. ఇప్పుడు నేను తీసిన టయానికి వాళ్ళు ఎవరు ఇంకా ఇవి నాకు అని ఏం సెలెక్ట్ చేసుకోలేదు, అందుకే చెప్పట్లేదు. మొత్తం ఎన్నో కొన్నారనమాట, 10-15 ఉన్నాయి. ఇట్లా అన్నీ ఒకేసారి బల్క్గా తీసుకోవడం వల్ల కూడా హోల్సేల్కే ఇస్తారనమాట. అది కూడా ఒక అడ్వాంటేజ్. వాడుకునే వాళ్ళు ఉన్నప్పుడు ఇట్లా తీసుకోవడమే బెటర్. ఎలాగో మా పెద్దమ్మ, అక్క, మా అమ్మ అందరూ వాడతారు కాబట్టి ఇలా బల్క్గా తీసుకోవడమే యూస్ఫుల్ అనమాట. కొంచెం కాస్ట్ తగ్గుతుంది హోల్సేల్కే వచ్చి. మొత్తం ఒక 15 దాకా ఉన్నాయనుకుంటా లంగాలు, అన్నీ తీసుకున్నారు. ఇవన్నీ మా అపార్ట్మెంట్లోనే ఇంకొక ఫ్లాట్లో ఉంటారనమాట అక్క వాళ్ళు. వాళ్ళకి షాప్ ఉంది, బట్టల షాపు. సో అక్కడికి వెళ్ళే మా అమ్మ తీసుకునిద్ది ఎప్పుడు. ఆమె దగ్గర చాలా క్వాలిటీగా ఉంటాయి, నమ్మకంగా ఉండిద్దని మా అమ్మ అక్కడే తీసుకుంటుంది ఎక్కువ. నా థర్స్డే అలా గడిచిపోయింది అనమాట. ఇంకా అందరితో మాట్లాడుకుంటూ మా అమ్మ చేసిన షాపింగ్ చూస్తూ అన్నీ అలా చేసేసాను. ఆ రోజు గడిచిపోయింది. ఇంకా ఇదేమో ఫ్రైడే అనమాట. నెక్స్ట్ డే మేము ఊరు వెళ్ళాలి. ఇంకా ఫ్రైడే ముందు రోజు వరకు వర్షం పడుతూనే ఉంది. యాక్చువల్గా ఫ్రైడే కూడా పడింది. ఇంటి దగ్గరికి రావడానికి ఇక్కడ కొత్త ఇల్లు కడుతున్నామని ఇంతకుముందు ఎప్పుడో ఒక లాగ్ పెట్టాను ఆ సంక్రాంతి టైంలో. సో ఇప్పుడు మళ్ళీ ఇది చూపిస్తున్నాను. అప్పుడేమో ఇంకా కన్స్ట్రక్షన్ చాలా తక్కువ జరిగింది, ఇప్పుడు కొంచెం ఇంప్రూవ్ అయిందనమాట. ఎంతవరకు వచ్చింది చూద్దామనేసి ఇంక రేపు ఊరు వెళ్ళిపోతాం కదా అని ఫ్రైడే రోజు వచ్చి చూద్దాం అనుకొని వర్షం తగ్గినప్పుడు వచ్చాము. అప్పటి వరకు మధ్యాహ్నం వరకు వర్షం పడుతూనే ఉండింది ఒంగోలులో. ఇలా ఉంది ఇప్పుడు కన్స్ట్రక్షన్ స్టేజ్ మాది. అంటే మొత్తం అయిపోయింది, ఆల్మోస్ట్ స్లాబ్ అంతా అయిపోయింది, గోడలు కట్టేశారు. ఓన్లీ ఇప్పుడు ఉంది కబోర్డ్స్, ఇంకా పెయింట్ వర్క్, కరెంట్ వర్క్ అవే ఉన్నాయన్నమాట. కానీ గోడలు కట్టడం, బిల్డింగ్ కట్టేసేయడం త్వరగా కట్టేస్తారు, కానీ ఇట్లాంటి చిన్న చిన్న వర్క్లే చాలా లేట్ అవుతాయి. ఇది ఏమో చూపిద్దామని మీకు ఇల్లు ఇట్లా తీసానమాట. ఫస్ట్ మెట్లు వస్తాయి, దాని తర్వాత లిఫ్ట్ ప్లేస్ అనమాట. అది లిఫ్ట్ వస్తుంది, తర్వాత ఇక్కడ కొంచెం ఖాళీ ప్లేస్ వస్తుంది లిఫ్ట్ ముందు, మెట్లకి ముందు. ఇంక ఇది అక్కడ నుంచి డైరెక్ట్గా హాల్ అనమాట. ఇది ఈ హాలు అంటే కొంచెం అన్నీ అంత పెద్ద పెద్దవేమీ కాదు, అలాగని చిన్న చిన్నవేమీ కాదండి. కరెక్ట్గా ఒక ఫ్యామిలీకి సరిపోయేలాగా వచ్చిందనమాట ప్లేసు. మాది లోపలికి సైజు ఎక్కువ ఉందన్నమాట ప్లేసు. అంటే పొడవుగా ఎక్కువ ఉంది, వెడల్పు కొంచెం తక్కువ ఉండడం వల్ల ఇట్లా ఉందన్నమాట. ఇక్కడ ఎంట్రన్స్లోనే రాగానే హాల్ కదా, ఇంకా హాల్లో నుంచి ఒక సైడ్కి ఇది బెడ్రూము. ఇది కింద ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్ మాత్రానికే ఒక్క బెడ్రూమే వచ్చిందనమాట. ఎందుకంటే కొంచెం ఖాళీ ప్లేస్ ఉంచుదాము, ఏమన్నా వెహికల్స్ 2 వీలర్వి పెట్టుకోవడానికి ఉంటుంది ముందు వైపు అనేసి కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఓన్లీ సింగిల్ బెడ్రూమ్ కట్టామన్నమాట. పైనవి 3 ఉన్నాయి, పైన ఆ 3 ఏమో డబుల్ బెడ్రూమ్ కట్టేశాము. ఇంక ఇది కిచెన్లో అనమాట. కబోర్డ్స్ లేకపోతే చాలా కష్టం అండి కిచెన్లో. ఆ కబోర్డ్స్ ఎంత వీలైతే అన్ని పెట్టుకోవడానికే ట్రై చేయాలి. మా అమ్మకి అవన్నీ చూసి అందరి ఇళ్ళల్లో కొంచెం ప్లాన్ చేసుకొని కట్టించుకుంది ఇల్లు.
ఈ హాల్లో నుంచి ఒక బెడ్రూమ్ ఉంటుంది, ఇంకా హాల్లోకే ఓపెన్ కిచెన్ లాగా ఉంటుంది కదా, ఇంకా దాని తర్వాత కొంచెం బాల్కనీ వచ్చింది అంతే. ఇప్పుడు పై ఫ్లోరు చూపిస్తాను. ఫస్ట్ ఫ్లోరు సెకండ్ థర్డ్ ఫ్లోర్లో ఏమో 2 బెడ్రూమ్లు వచ్చినాయి అనమాట, 2 BHK. ఇలా ఎంటర్ అవ్వగానే పైన మెట్ల నుంచి రాగానే ఎంట్రన్స్లోనే కొంచెం ఖాళీ ప్లేస్ ఉంటుందండి, అది కొంచెం ఫ్రీగా ఉంటుంది. అలా ఉంటే వెంటిలేషన్ రావడం కానీ, ఎప్పుడైనా ఇంట్లో కరెంటు పోయి గాలి రాకపోయినా బయట వచ్చి కూర్చోడానికి బాగుంటుందని కొంచెం అలా వదిలాము. అలా ఇంకా అక్కడ నుంచి లోపలికి రాగానే హాలు, మామూలుగానే ఇది హాలు. ఇంకా ఇటు హాల్లో నుంచే ఆపోజిట్లో అటు ఇటు బెడ్రూమ్లు అనమాట. ఇప్పుడు ఇది నేను చూపించేది కొంచెం చిన్న బెడ్రూము, ఎందుకంటే అటు అవుట్ సైడ్ కొంచెం లిఫ్ట్ ప్లేస్ వదిలాం కాబట్టి ఈ బెడ్రూమ్ కొంచెం చిన్నగా వచ్చింది. ఇంక ఇది ఈ బెడ్రూమ్కి ఇది బాత్రూమ్ అనమాట. అటు చిన్న బెడ్రూమ్ అయినా సరే కబోర్డ్స్ మాత్రం కట్టాల్సిందే అనేసి కట్టాము. కొంచెం చిన్న కబోర్డ్స్ వచ్చాయన్నమాట, కానీ ఎక్కువే పెట్టేశాం కబోర్డ్స్ కూడా, అవి చాలా అవసరం ఇంట్లో, అందరికీ తెలిసిందే. ఇంక ఇటు ఆ బెడ్రూమ్కి ఆపోజిట్లో ఇది ఇంకో బెడ్రూమ్ అనమాట, ఇది అదే మాస్టర్ బెడ్రూమ్ లాగా అట్లాగా. కిటికీ కూడా చాలా పెద్దది పెట్టామండి, విండోస్ మొత్తం హాల్లో అయినా సరే ఎక్కడైనా సరే విండోస్ చాలా పెద్దవి పెట్టాము. దానికి ఈ బెడ్రూమ్కి ఇటు సైడ్ బాత్రూము, దానికి ఆ బెడ్రూమ్కి ఇటు సైడ్ బాత్రూమ్, అంటే బాత్రూము హాల్లో ప్లేస్లోకి మిక్స్ అయిపోయినాయి అనమాట. అట్లాగా చూడండి, అంత పెద్ద విండో పెట్టాము, ఇంత పెద్దది. గ్లాస్ డోర్స్ పెట్టేస్తామన్నమాట. చాలా అంటే ఎప్పుడన్నా గాలి లేనప్పుడు ఇట్లాంటివి మనకి బాగుంటాయి. వెంటిలేషన్ కూడా మాకు చాలా ఇష్టం, మాకు అసలు చీకటిగా ఉంటే నచ్చదనమాట మాకు, మా అమ్మకి కానీ నాకు కానీ అట్లాగా. అందుకే చాలా పెద్ద పెద్దవే విండోస్ పెట్టించాము. ఒక హాల్లోనే 2 పెద్దవి కిటికీలు పెట్టించాము. ఇంకా ఇది కిచెన్ అనమాట, కిచెన్కి కూడా విండోస్ కొంచెం పెద్ద పెద్దవే పెట్టించాము. ఇదంతా కిచెన్వి కబోర్డ్స్ అనమాట. ఎంత వీలైతే ఎంతవరకు పెట్టగలరో అంతవరకు కబోర్డ్స్ పెట్టడానికి ట్రై చేశారు. ఇది ఓపెన్ కిచెన్ లాగే ఉంటుంది అనమాట. హాల్లోకి ఎంట్రన్స్ అంటే హాల్లోకి కిచెన్ కనిపిస్తూనే ఉంటుంది, డోర్ ఏం లేకుండా జస్ట్ అలా పెట్టేశాం. ఎందుకంటే గోడ కొట్టేసామంటే మళ్ళీ ఇరుకైపోయిద్ది అనమాట, అంత ఫ్రీగా అనిపించదు కిచెను. కొంచెం అంటే అదే వెడల్పు తక్కువ అన్నాను కదా, అందువల్ల. ఇదేమో ఇంకా కిచెన్ నుంచి బయటికి రాగానే బాల్కనీ అనమాట. బాల్కనీలో కూడా ఒక బాత్రూమ్ కట్టాము. మొత్తం టోటల్ 3 బాత్రూమ్స్ ఉంటాయన్నమాట ఒక్కొక్క ఫ్లోర్కి. ఇది ఇంకా బాల్కనీ నుంచి లోపలికి బెడ్రూమ్కి వ్యూ అనమాట. ఇది బెడ్రూమ్ కిటికీ చాలా పెద్దదే పెట్టించాము. ఇంకా ఈ చివరేమో బాల్కనీలోనే ఈ చివరేమో ఇంకో సింక్ పెట్టిస్తాము. బయట నుంచే ఇవి ఉంటాయి కదా సిలిండర్స్, గ్యాస్ సిలిండర్స్, బయట సింక్ పెట్టి ఆ సింక్ కింద కబోర్డ్స్లా పెట్టి దాంట్లోనే పెట్టేసేలాగా అలా ప్లాన్ చేసామన్నమాట. ఇదంతా ఇంకా ఫస్ట్ ఫ్లోరు అయిపోయింది. సేమ్ ఇంకా పైన 2 ఫ్లోర్స్ ఉన్నాయి, సెకండ్ ఫ్లోరు థర్డ్ ఫ్లోరు, అవి కూడా సేమే అనమాట. ఇంకా అందుకే అవి ఫుల్ వీడియో ఏం తీయలేదు. పైన సెకండ్ ఫ్లోర్ నుంచి ఇది వ్యూ అనమాట, జస్ట్ చూపిస్తున్నాను ఎట్లా ఉంటుంది అని. మా చుట్టుపక్కల కొంచెం దూరంలో చాలా ఇల్లులు ఉన్నాయి కానీ దగ్గర లేవు. అక్కడ దూరంగా కిటికీలో నుంచి కనిపిస్తుంది, అది మా చెల్లి వాళ్ళు ఉండే ఇల్లే అనమాట. కొంచెం దగ్గరే ఉంటున్నారు మా చెల్లి వాళ్ళు. సేమ్ ఇదే లైన్లో స్ట్రైట్గా అక్కడ ఒక ఇల్లు కనిపిస్తుంది కదా, అక్కడ అనమాట. ఇది ఇంకంతా వ్యూ చాలా బాగుంటుంది, అందుకే చూపిస్తున్నాను. ఏం చేసా, కార్ తీసుకున్నాడా? ఏం కాదు, ఆడుకోండి, ఏం కదా. ఓకే ఓకే. ఒకసారి గీతగా వాడికి ఒకసారి అమ్మ.
పిల్లలు ఇసుకలో చాలా హ్యాపీగా ఆడుకుంటున్నారు. వాళ్ళు అంటే చాలా మిస్ అవుతున్నారు. ఈ జనరేషన్ పిల్లలైతే అంటే పేరెంట్స్ ఏమో జాబులు చేస్తే ఎక్కడో ఉంటారు కదా సిటీల్లో. పిల్లలు వాళ్ళతో పాటు ఉండడం వల్ల ఇలాంటివన్నీ చాలా మిస్ అవుతుంటారు. నా కొడుకు ఆ బాధ లేకుండా చాలా హాయిగా ఆడుకుంటాడనమాట. వాడు ఇట్లా ఆడుకుంటేనే నాకు చాలా సంతోషం. వాడు ఏదో ఈ వయసులోనే ఏదో పెద్ద స్కూళ్ళు చేర్పించేసి వాడు ఐఏఎస్ అవ్వాలో ఐపీఎస్ అవ్వాలో థింక్ చేసే అట్లాంటి మైండ్ కాదు నాది. వాడిది ఇది బాల్యం. వాడు హ్యాపీగా ఆడుకోవాలి, వాడు హ్యాపీగా తినాలి, అట్లా ఆలోచిస్తానమాట నేను. వాడి బాల్యాన్ని వాడు మిస్ అవ్వకూడదు మా వల్ల అని నా ఫీలింగు. మా దగ్గర ఉంటే మా జాబ్ టెన్షన్స్కి మేము వాడిని సరిగా చూస్తామో లేదో అని భయం అనమాట నాకు. అందుకే మా అమ్మ దగ్గర ఉంచుతాను. వాడు ఇక్కడ హాయిగా ఆడుకుంటాడు, టయానికి తింటాడు, టయానికి నిద్రపోతాడు. నిద్ర కూడా ఇక్కడ ఉంటే హైదరాబాద్లో మా దగ్గర మేము ఎప్పుడు నిద్రపోతామో అప్పటి వరకు మేలుకొనే ఉండాల్సి వస్తుంది వాడు. అదే అక్కడైతే మా అమ్మ తొందరగానే నిద్రపోయిద్ది అనమాట, 9 లోపే. సో వాడు కూడా నిద్రపోతాడు టయానికి. అట్లా ఉండాలి, పిల్లల్ని అలాగే పెంచాలి. కానీ ఇప్పుడు పేరెంటింగ్ ఈ జనరేషన్ది కొంచెం కష్టంగా ఉంది. అవన్నీ సిచ్యువేషన్స్ వల్ల. నిజానికి అమ్మ నాన్నలకు కూడా పిల్లల్ని హ్యాపీగా చూసుకోవాలని అనిపిస్తుంది, కానీ సిచ్యువేషన్స్ వల్ల చూడలేమన్నమాట. నాకైతే అదే జరిగింది. అలాగని మేము జాబ్ మానేసి మరీ బాబుని పట్టించుకోవాలి అంటే చాలా కష్టం మాకు. అందుకే ఆల్టర్నేట్ వే ఏంటంటే నేను మా బాబుని మా అమ్మ దగ్గర వదలడమే ఆల్టర్నేట్ వే. అది కొంచెం కష్టమైనా సరే పర్లేదు అని ఉంచామన్నమాట. వాడికి ఏ బాధ లేదు, వాడు హ్యాపీగా ఉంటాడు మా అమ్మ దగ్గర. నాకే బాధ అనమాట, నాకు మా వారికే. అంటే పిల్లల్ని చూసుకోవాలి అని అనిపిస్తూ ఉంటుంది కదా పేరెంట్స్కి. కానీ ఏది మంచిదో అది చేయడమే కరెక్ట్. అలాగే నిర్ణయాలు తీసుకోవాలి కాబట్టి ఒకరిని బాధ పెట్టకుండా ఉండాలి అంటే అలాగే చేయాలన్నమాట. మా దగ్గర ఉంటే చాలా సఫర్ అయిపోతాడు. మా జాబ్ టెన్షన్స్కి ఇవన్నీ సరిగా పట్టించుకోము, అట్లా ఉంటుంది అనమాట. అందుకనే మా అమ్మ దగ్గరే వదిలాను నేను. మా అమ్మ అయితే బాగా చూస్తుంది, టైం టు టైం అన్నీ కరెక్ట్గా ఉంటాయి వాడికి. ఒక 6:30 వరకు ఆ ఇంటి దగ్గర ఉండేసి 4 నుంచి ఇంక మా చెల్లి వాళ్ళ ఇంటికి వచ్చేసామన్నమాట. ఇది మా చెల్లి వాళ్ళ ఇల్లే, చాలా పీస్ఫుల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట. ఈ ఇల్లు నాకు చాలా బాగా నచ్చింది. గ్రీనరీ కూడా చాలా బాగుంటుంది. బయట పిల్లలు ఆడుకోవడానికి వాళ్ళు హ్యాపీగా ఆడుకుంటూ ఉంటారు. ఇది లోపల ఇన్సైడ్ వ్యూ అనమాట. మా వారు జాబ్ చేసుకుంటున్నాడు. అడు తిరుగురా నువ్వు. ఇద్దరు కోతులు పుట్టారు, కోతులు. ఇంకా అక్కడి నుంచి వచ్చిన తర్వాత చిన్నోడు కూడా మాతో పాటే వస్తాము అని ఏడ్చాడనమాట. ఇంక వాడిని తీసుకొచ్చాము ఇంటికి. ఇంకా అందరం కలిసి డిన్నర్ చేస్తున్నాము, ఒకేసారి తిన్నాము అనేసి. మళ్ళీ బయటకు వెళ్ళాలి, కొంచెం బంగారం షాపింగ్ ఉందన్నమాట. మా ఓబులక్క, అదే మా పెద్దమ్మ వాళ్ళ కూతురు వచ్చిందన్నాను కదా, వాళ్ళు గోల్డ్ కొనాలి అని అనుకున్నారు సాయంత్రంగా. ఇంక ఒకేసారి పిల్లల్ని కూడా తీసుకెళ్దాము, ఇంకా వాళ్ళు ఇంట్లో ఇద్దరే ఉంచలేం కదా, వాళ్ళతో పాటు ఎవరో ఒకరు ఉండాల్సి వచ్చింది ఉంటే. కానీ అందరికీ గోల్డ్ షాపింగ్ అంటే చూడాలనిపిస్తుంది కదా, నేను వస్తాను అని నేను కూడా అన్నాను అనమాట. ఇంకంత పిల్లలు తినిన తర్వాత తీసుకెళ్దాం, మళ్ళీ వాళ్ళకి ఆకలేస్తుంది లేట్ అయితే అనేసి ఫస్ట్ తినిపించి తీసుకెళ్దామని అనుకున్నాము. వాళ్ళతో పాటు మేము తింటే ఒక పని అయిపోయింది కదా అని తొందరగానే తినేసామన్నమాట. 7:30కే తినేసాము. మామూలుగా అయినా రెగ్యులర్గా అయినా మా అమ్మ తొందరగా తినేసిద్ది, 7:30-8 లోపు తినేసిద్ది అనమాట. వాడికి కూడా అంతలోపు పెట్టేసి ఇంకా 9కి అట్లా నిద్రపోతారు. అది వాళ్ళకి అక్కడ రొటీనే. నాకు మాత్రం ఇక్కడ హైదరాబాద్లో అట్లా ఉండదు, చాలా లేట్గా తింటాను. నేను తినేదే కాకుండా వాడు నాతో ఉంటే వాడికి కూడా లేట్గానే తినిపిస్తాను. ఇట్లా అందరం కలిసి కూర్చొని తినడం చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా. చాలా రోజుల తర్వాత అంటే అంతే, పుట్టింటి వాళ్ళని కలిస్తే అదొక డిఫరెంట్ ఫీలింగ్ అండి. అది అసలు చెప్పలేము, ఎక్స్ప్రెస్ చేయలేము. నాకైతే చాలా మా పుట్టింటి వాళ్ళని చూడాలి అంటే మన అన్న ఫీలింగ్ వేరే ఉంటుంది. అందరితోనూ అలాగే ఉండాలి కాదన్ను, కానీ ఏమైనా పుట్టింటి ఫీలింగ్ అది డిఫరెంటు. ఇక్కడ మా చిన్నోడు చూడండి, మా చెల్లి కొడుకు, వాడు ఎంత నీట్గా తింటున్నాడో ఈ వయసుకే. అసలు ఒక్క మెతుకు కూడా కింద పోకుండా తిన్నాడు వాడు. జస్ట్ మా అమ్మ కలిపిచ్చింది అంతే, తినేసి ఇంకా గోల్డ్ షాప్కి వెళ్ళామన్నమాట. వెంటనే గ్యాప్ ఏం లేదు, 8కో 8:30కో బయలుదేరిపోయామన్నమాట. కానీ యాక్చువల్గా అది అంతా షాపులు మూసేసే టైము. కాకపోతే మా అక్క వాళ్ళు రేపు పొద్దున్నే వెళ్ళిపోవాలి అనేసి ఉంటారులే అని అనుకోని గోల్డ్ షాప్ వాళ్ళు వెళ్ళామన్నమాట. కానీ అంటే కొట్లన్నీ మూసేశారు. గోల్డ్ తయారు చేస్తారు కదా, వెనకాల షాపులు ఉంటాయన్నమాట అవి. అక్కడ వాళ్ళని అడిగాము, అడిగితే వాళ్ళు కొన్ని కెటలాగ్స్ చూపించారు, జస్ట్ సెలెక్ట్ చేసాము. కాకపోతే కెటలాగ్లో మనకేమీ అర్థం కాదనమాట.
రియల్గా చూస్తేనే ఆ గోల్డ్ వేరే ఉంటుంది. సో అలా రియల్గా చూడడానికి మాకు కుదరలేదు. కొన్ని వాళ్ళ దగ్గర ఉన్నాయి చూపించారనమాట. కానీ వీడియో తీయడానికి నాకు కుదరలేదు. మా పిల్లలిద్దరూ ఫోన్లు కావాలి, బొమ్మలు కావాలని ఏడ్చారు అక్కడ. అందుకే ఇంకా వీడియో తీయలేకపోయాము. జస్ట్ మేము ఏం చూసామో అవి ఇట్లా పిక్స్ తీసానమాట. ఇంకా వాళ్ళు అంటే అక్కడ చూపించినవే మనకి తెలియదు, వాటిల్లోనే కొన్నిట్లోనే ఎందుకు డిసైడ్ చేసుకోవడం అనేసి మళ్ళీ రేపు వెళ్దాంలే అని అనుకున్నారు మా అక్క వాళ్ళు. ఎంతైనా గోల్డ్ కదండి, కొంచెం జాగ్రత్తగా ఉండాలి, మనం తొందరపడి తీసుకోకూడదు. అందుకే మా అక్క వాళ్ళు మళ్ళీ రేపు వెళ్ళి నిదానంగా ఆలోచించుకొని చూసుకొని కొన్నారనమాట అవి. తర్వాత నేను ఆ రోజు మార్నింగే మేము బయలుదేరిపోయాము. ఫ్రైడే మార్నింగే ఇంటికి వచ్చేసామన్నమాట. జస్ట్ అక్కడ తీసిన పిక్స్ ఇక్కడ అటాచ్ చేశాను చూడండి. ఇదే అండి వాళ్ళకి నా వీడియో మీకు నచ్చింది అనిపిస్తే వీడియోని లైక్ చేయండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వీడియోస్ చూసేయండి.